ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. స్నేహితులారా, భగవంతుడి అపారమైన కృపా కటాక్షాలతో సాగుతున్న ఈ ప్రత్యేక జ్యోతిష కార్యక్రమానికి మేషరాశి భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం. స్నేహితులారా, ఈ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, కానీ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతుంది. మేషరాశి వారి జాతకంలో శతాబ్దాలుగా పీడిస్తున్న ఆ కర్మఫలం కరిగిపోయే సమయం ఆసన్నమయ్యింది. మీ దారిలో పర్వతంలా అడ్డుగా నిలిచిన అడ్డంకులు, శత్రువుల కుతంత్రాలు మంచులా కరిగిపోతాయి. జీవితంలోని అతిపెద్ద సంఘటన బయటపడుతుంది. అవును స్నేహితులారా, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మీ నొసట రాసిన రాతను స్వయంగా మార్చబోతున్నారు. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో మీ దారిలోని ముళ్లను, చీకటిని తొలగించబోతున్నారు. ఐశ్వర్య ప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవి తన అమృత హస్తంతో మీ ఇంట అడుగు పెట్టబోతుంది. ఈ త్రిమూర్తుల కలయికతో మీ జాతక చక్రం ఇప్పుడు స్వర్ణమయం కాబోతుంది. ఇవి కేవలం మాటలు కాదు, ఖగోళ గ్రహాల స్థితి చెప్తున్న పరమ సత్యం. మరి స్నేహితులారా, వీడియోని మొదలు పెట్టే ముందు సృష్టికి మూలమైన బ్రహ్మదేవుడు, రక్షణ ఇచ్చే విష్ణు భగవానుడు మరియు సంపదను ఇచ్చే లక్ష్మీమాత పాదాలకు సాక్షాంగ నమస్కారం చేస్తూ ఈ సంకల్పాన్ని చెప్పుకుందాం. ఓ చతుర్ముఖ బ్రహ్మదేవ, ఓ శంకు చక్రధారి విష్ణుమూర్తి, ఓ పద్మసని లక్ష్మీమాత, మేషరాశి వారు పడుతున్న ఈ కష్టాలను చూడలేక మీ శరణు కోరుతున్నాము. ఎవరైతే ఈ దివ్య సందేశాన్ని పూర్తి ఏకాగ్రత వింటారు, వారి ఇళ్లలో ఉన్న దరిద్రాన్ని ప్రాలదోలి రాబోయే 24 గంటల్లో ఒక అద్భుతమైన మార్పును ప్రసాదించండి. వారి శత్రువుల అహంకారాన్ని అడిచివేసి వారికి జయము, మంగళము కలిగించండి. వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించవలసిందిగా కోరుతున్నాము. తండ్రి, వారి కన్నీళ్లను తుడిచి వారి జీవితాలను వెలుగుతో నింపండి. ఇదే నా కోరిక. మరి స్నేహితులారా, ప్రస్తుత గ్రహాల స్థితి పరిశీలిస్తే మేషరాశి వారికి రాహు మరియు కేతుల ప్రతికూలత క్రమంగా తగ్గుతుంది. ఈ గ్రహాలు ఇప్పుడు మీకు ఇబ్బందులు సృష్టించడం ఆపి రక్షణ కవచంలా మారబోతున్నాయి. ఈ రోజున గ్రహ గోచారంలో గురుగ్రహం అనగా బృహస్పతి అత్యంత బలమైన స్థితిలో ఉన్నారు. దీనివల్ల బ్రహ్మదేవుడి సృజనాత్మక శక్తి మీ ఆలోచనలోకి ప్రవేశిస్తుంది. విష్ణుమూర్తి కృపతో మీ కార్యాలన్నీ సఫలమవుతాయి. లక్ష్మీమాత మీ జాతకంలో గజకేసరి యోగం మరియు సంసనామ శుభయోగం లాంటి ఫలితాలను ఇవ్వబోతుంది. మీ శత్రువులు ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చూసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు వారు మీ ఎదుదలను చూసి తలవంచక తప్పదు. మేషరాశి జాతకంలో మహాధనలక్ష్మి యోగ నిర్మాణం జరిగింది. ఇప్పుడు మీ విరోధులు మీ పేరు వింటే భయపడి స్వయంగా ఓటమిని అంగీకరిస్తారు. మేషరాశి వారు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఏదో యాదృచ్ఛికంగా చూస్తున్న వీడియో కాదు, ఇది సాక్షాత్తు ఆ దైవ సంకల్పం. ఈ సమాచారాన్ని అరకొరగా విని వదిలేయడం అంటే మీ చేతికి అందుతున్న అదృష్టాన్ని కాలదన్నడమే అవుతుంది. బ్రహ్మదేవుడు రాసిన రాతను అర్థం చేసుకోవాలంటే చివరి వరకు ఏకాగ్రత వినాలి. విష్ణుమూర్తి శంఖనాదం మీ ఇంట్లో వినిపించాలంటే మీ మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి చంచలమైనది, కానీ భక్తి ఉన్న చోట స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ మార్పును జాగ్రత్తగా గమనించండి. మీ పాత కష్టాలన్నీ గడ్డిపోచలా ఎగిరిపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఏ విరోధులైతే ఇప్పటి వరకు మీ దారిలో ముళ్లు వేశారో వారు ఇప్పుడు గడ్డిపోచలాగా ఎగిరిపోతారు. మీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. స్నేహితులారా, సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. మేషరాశి వారి జీవితంలో ఒక మహాయుగం లాంటి మార్పు ఇప్పుడు తలుపు తడుతుంది. మీ వెనుక గోతులు తవ్విన వారు మీ ఎదుదలను ఓర్వలేక కుతంత్రాలు పన్నేవారు ఇకపై ఆటలు సాగలేవు. ప్రకృతి తన ప్రతాపాన్ని వారిపై చూపించబోతుంది. బ్రహ్మదేవుడు వారి కర్మల లెక్కను తేల్చబోతున్నారు. విష్ణువు సుదర్శన చక్రం వారి అబద్ధపు ముసుగులను చీల్చబోతుంది. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు సమాధానం దొరికే రోజు ఇది. మీ శత్రువుల మంచి రోజులు ముగిశాయి. మీ విజయకాలం మొదలయ్యింది. ఇది ఖగోళ సత్యం. దీనికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను. లక్ష్మీమాత తన వాహనమైన గొడ్లగోపపై వచ్చి మీ శత్రువుల అహంకారాన్ని అణచివేయబోతుంది. స్నేహితులారా, మేషరాశి వారు సహజంగానే ధైర్యవంతులు. అదృష్టం మీ వైపు ఉన్నప్పుడు మీరు ఎంతో మందికి అన్నం పెట్టారు, సహాయం చేశారు. అప్పుడు మీ దగ్గర ధనానికి ఏ లోటు లేదు. కానీ ఎప్పుడైతే కాలం పరీక్షించిందో అవే బంధుత్వాలు, అవే స్నేహాలు మరియు ఒంటరిని చేశాయి. మీరు రాత్రిలో నిద్ర లేకుండా గడిపారు, మనసులోనే కుమిలిపోయారు, అనేక సంఘటనలకు ఎదుర్కొన్నారు. అయినా సరే మేషరాశి వారు ఎవరిని మోసం చేయలేదు, ఎవరి సొమ్ము ఆశించలేదు. మీ నీతియే మీకు ఇప్పుడు శ్రీరామ రక్ష కాబోతుంది. విష్ణుమూర్తి మీ నీతిని గమనిస్తున్నారు. లక్ష్మీమాత మీ ఓర్పును పరీక్షిస్తున్నారు. బ్రహ్మదేవుడు మీ కర్మ
కర్మల లెక్కను సరిచూసి ఇప్పుడు మీకు మేలు చేసే సమయం ఇచ్చాడు. మరి స్నేహితులారా, ఈ ప్రపంచం వింతైనది స్నేహితులారా. ఇక్కడ అందరూ మీ శ్రేయస్సును కోరుకుంటారని అనుకోవడం మీ అమాయకత్వమే అవుతుంది. ముఖ్యంగా మేషరాశి వారి ఆత్మవిశ్వాసాన్ని, మీ పనిలో మీరు చూపే వేగాన్ని, మరి మీ ముఖంలో ఎప్పుడు కనిపించే ఆ చిరునవ్వును చూసి ఓర్వలేని వ్యక్తులు మీ చుట్టూనే పోచి ఉన్నారు. వారికి మీ విజయం అస్సలు జీర్ణం కాదు. మీ ప్రగతి వారి కంటి కురుపులా మారింది. మీరు 10 రూపాయలు సంపాదిస్తే అది వారికి కడుపు మంటగా మారుతుంది. వారు మీ పురోభివృద్ధిని చూసి లోపల అసూయతో రగిలిపోతున్నారు. బయటకు మాత్రం మీ వెన్నంటే ఉన్నట్లు నటిస్తారు. మేషరాశి వారు సహజంగానే మనసు విప్పి మాట్లాడే వ్యక్తులు, కానీ ఇదే మీ బలహీనతగా మారుతుంది. ఈ దుర్బుద్ధి కలిగిన వ్యక్తులు మీ వెనుక విషపూరితమైన కుట్రలు పన్నుతూ ఉంటారు. మీ పతనాన్ని చూడడానికి వారు ఏ స్థాయికైనా దిగజారుతారు. మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి, మీ పేరును పాడు చేయడానికి వారు లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తారు. బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక కర్మ ఉంటుంది. కానీ వీరు తమ కర్మను పక్కన పెట్టి మీ కర్మను చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు, ఈ వ్యక్తులు కేవలం మాటలతోనే ఆగరు. మీ ఇంట్లో అశాంతిని సృష్టించడానికి, మీ భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. విష్ణుమూర్తి చెప్పిన ధర్మం ప్రకారం శత్రువు బయట ఉంటే జయించవచ్చు, కానీ పక్కనే ఉండి గోతులు తవ్వే వారిని గుర్తించడం చాలా కష్టం. లక్ష్మీదేవి మీ ఇంటికి రాకుండా వీరు చేసే నెగిటివ్ ప్రచారాలు, కుట్రలు మీ ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే మేషరాశి వారు అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరం. సమయం ఉండగానే ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త పడండి. వారితో అతిగా స్నేహం చేయడం, మీ వ్యక్తిగత విషయాలు లేదా మీ భవిష్యత్తు ప్రణాళికను పంచుకోవడం ఇప్పుడే ఆపేయండి. మీ మౌనమే మీకు రక్షా కవచం. ఈ రోజుటి ఈ వీడియోలో నేను మీకు కొన్ని అత్యంత రహస్యమైన వాస్తవాలను తెలియజేయబోతున్నాను. వీటిని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. ఇవి మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఊహించని సత్యాలు. మరి స్నేహితులారా, రాబోయే రోజుల్లో మేషరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేక స్త్రీ ప్రవేశించబోతుంది. ఆమెను సృష్టికర్త బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి మరియు లక్ష్మీమాతల స్వయంగా మీకోసమే పంపారు. ఈ మహిళ మీ జీవితంలో కొత్త వెలుగును, కొత్త ఆశను తీసుకువస్తుంది. తద్వారా మీరు మీ పాత దుఃఖం, బాధల నుండి విముక్తి పొందవచ్చు. ఆమె రాక మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది. మీరు ఎంతో సహించారు, లోపల కుమిలిపోయారు, మీ పీడను లోపలే అణుచుకున్నారు. కానీ ఇప్పుడు మీకు నిజమైన సుఖాన్ని అనుభవించే సమయం వచ్చింది. ఎందుకంటే మేషరాశి వారి శుభదినాలు ఇప్పుడు మీ గుమ్మం వద్ద తలుపు తడతాయి. ఆమె మీ జీవితంలో ఒక మార్గదర్శిగా ప్రవేశించి మీకు అష్టైశ్వర్యాలు తెచ్చిపెట్టే అదృష్ట దేవతగా మారుతుంది. ఎక్కడైతే అంతా శూన్యం అనిపించిందో అక్కడ విష్ణుమూర్తి కృపతో అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. మేషరాశి వారు తమ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద శత్రువు నమ్మకం. మీరు ఎంతో మందిని ప్రాణప్రదంగా నమ్మారు. వారికి కష్టం మీ కష్టం అనుకొని ఆదుకున్నారు. కానీ ప్రతిఫలంగా మీకు దక్కింది కేవలం వెన్నుపోటు మరియు మోసం మాత్రమే. ఎవరినైతే మీరు గుడ్డిగా విశ్వసించారో అదే వ్యక్తులు మిమ్మల్ని సమాజం ముందు తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించారు. ఆ బాధను మీరు ఎవరికి చెప్పుకోలేక రాత్రంతా కన్నీరు కారుస్తూ లోపలే మదనపడ్డారు. మీ ఏకాంతంలో మీరు కాచిన ప్రతి కన్నీటి చుక్కకు సిద్ధికారుకుడైన శ్రీ మహావిష్ణు గమనించారు. ఆ కన్నీరు వైకుంఠవాసుడు పాదాల చెంతకు చేరింది. అందుకే ఇప్పుడు ఆ భగవంతుడు మీకోసం ఒక రక్షణ శక్తిని, ఒక మార్గదర్శిని పంపిస్తున్నారు. ఈ ప్రత్యేక స్త్రీ మీ జీవితంలో కేవలం తోడుగానే కాకుండా మీకు అష్టైశ్వర్యాలు తెచ్చిపెట్టే అదృష్ట దేవతగా మారింది. ఎక్కడైతే అంతా ముగిసిపోయింది, ఇక నా జీవితంలో వెలుగు రాదు అని మీరు కృంగిపోయారు, అక్కడే విష్ణుమూర్తి సంకల్పంతో కొత్త ఆరంభం జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కే సమయం ఆసనమయ్యింది. లక్ష్మీమాత అంశతో వచ్చే ఈ శక్తి మీ చుట్టూ ఉన్న అబద్ధపు మనుషులను మరియు నకారాత్మక శక్తులను మీ నుండి శాశ్వతంగా దూరం చేస్తుంది. మీ జీవితంలోని ఒక చీకటి అధ్యాయాన్ని ముగించి వెలుగుతో కూడిన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే శక్తి ఈమెకే ఉంది. తద్వారా ఆమె మీ కష్టాలను గుర్తించి మీకు అండగా నిలుస్తుంది. ఈ మార్పు జరిగే వరకు మీ వ్యూహాలను మరియు రహస్యాలను ఎవరికి చెప్పకండి. మరి స్నేహితులారా, మరొక ముఖ్యమైన విషయం మేషరాశి వారి భాగ్యోదయం. మీ జాతకంలో శతాబ్దాల తర్వాత అఖండ ధనయోగం పట్టింది. ఈ సంఘటన ద్వారా మేషరాశి వారి జీవితంలోని అతిపెద్ద శుభవార్త దాగి ఉంది. మీ భాగ్యంలో ప్రేమ, గౌరవం మరియు ఊహించని అపారమైన ధన సంపత్తికి బలమైన యోగాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీమాత స్వయంగా మీ దరిద్ర దుఃఖాలను తన కరుణతో తుడిచివేయబోతుంది. ఆగిపోయిన పనులు, రావాల్సిన బాకీలు మరియు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. రాబోయే రోజుల్లో మీ
ఆర్థిక స్థితిలో ఒక అద్భుతమైన మలుపును మీరు గమనిస్తారు. అది అదృష్టం కాదు, మీ కర్మ ఫలితంగా దేవుడు ఇస్తున్న బహుమతి. మేషరాశి వారికి ఇది వినడానికి చాలా కష్టంగా ఉన్నా ఇది బ్రహ్మదేవుడు రాసిన పరమ సత్యం. మీ అతిపెద్ద శత్రువు ఎవరో బయటి వ్యక్తులు కాదు, మీ పరిచయస్తుల జాబితాలోనే, మీ ఇంటిలోనే లేదా మీ రక్త సంబంధికుల్లోనే దాగి ఉన్నారు. వారు మీ ముందు అమాయకంగా నటిస్తూ మీ మంచి కోరే వారిలా కనిపిస్తూనే వెనక నుండి మీ పతనానికి భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు. వారు మీ చిరునవ్వును చూడలేరు, మీ ఎదుగుదలను ఓర్వలేరు. లక్ష్మీమాత మీకు ఇచ్చే ధనాన్ని మరియు గౌరవాన్ని అడ్డుకోవాలని వారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. వారు మీ అన్నం తింటూనే మీకే వెన్నుపోటు పొడుస్తున్నారు. మరి స్నేహితులారా, ఈ సంఘటన ఇటువంటి భయంకరమైన సత్యాలు స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. విష్ణువు సుదర్శన చక్రం వారి అబద్ధపు ముసుగులను త్వరలోనే చీల్చి వారి కుతంత్రాలన్నీ లోకానికి బయట పెట్టబోతుంది. మరియు మేషరాశి వారు సహజంగానే బాధ్యత గల వ్యక్తులు. తన కుటుంబం కోసం, తన వారి సుఖం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమిస్తారు. కానీ ఈ క్రమంలో మీరు ఒక గంభీరమైన విషయాన్ని మర్చిపోతున్నారు. మీ రక్షణ మీరే చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో చిరునవ్వుతో నిలుస్తుంది. అనవసరపు ఆలోచనలతో కూర్చోకండి. స్నేహితులారా, ఇప్పుడు మనం అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. ఆ 3 దివ్య సంఘటనలు ఏ ఆశ్చర్యకరమైన విషయాలు రాసి ఉన్నాయో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. ఆ భగవంతుడు భక్తుల మేలు కోసం విష్ణుమూర్తి సంకల్పంతో బహిర్గతం చేయడం జరిగింది. ఈ రోజు ఈ సంఘటన ప్రతి అక్షరం మేషరాశి వారి భవిష్యత్తుకు దిక్కుర్చి వంటిది. దీన్ని విస్మరించడం మీ పాలిట అతిపెద్ద పొరపాటు అవుతుంది. బ్రహ్మదేవుడి రహస్యాలను, వీటిని అర్థం చేసుకున్న వారికి తిరుగుండదు. గతంలో మీరు చేసిన ఏ చిన్న తప్పులు ఇప్పుడు పర్వతంలో అడ్డుపడుతున్నాయో, మీ దారిలో ముళ్లు వేస్తున్న వారు ఎవరో ఇందులో స్పష్టంగా ఉంది. ఈ రహస్యాలు తెలుసుకోవడం వల్ల మీ జీవితంలో రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి వాటి నుండి తప్పించుకోవచ్చు. వైకుంఠవాసుడు ఈ సమాచారాన్ని మీ వద్ద చేరుస్తున్నారంటే మీ మంచి రోజులు మొదలయ్యాయని అర్థం. మేషరాశి వారు తమ జీవిత ప్రయాణంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు. ఏ పాపమైతే మీకు తెలియకుండా గతంలో జరిగిపోయిందో అది ఇప్పుడు మీ ఎదుగుదలకు అడ్డుగోడగా మారింది. కానీ భయపడకండి, ఎందుకంటే ఈ సంఘటనలో ఒక అద్భుతమైన శుభ సంకేతం దొరికింది. ఒక దివ్య శక్తి సాక్షాత్తు లక్ష్మీమాత స్వరూపంలో ఈ సమయంలో మీ ఇంటి గడపపై విరజిల్లుతుంది. విష్ణుమూర్తి పాదముద్రలు మీ గుమ్మంపై పడ్డాయి. ఈ దివ్య శక్తి మీ ఇంట్లోని నకారాత్మకను, చీకటిని తుడిచివేయడానికి సిద్ధంగా ఉంది. దీన్ని గుర్తించలేక మీరు అరకొరక సమాచారంతో కాలం గడిపేస్తే ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. బ్రహ్మదేవుడు మీ పాపాలను క్షమించి లక్ష్మీ కటాక్షం పొందే అర్హతను మీరు కల్పించారు. ఈ శక్తిని ఆహ్వానించడానికి మీ మనసుని, ఇంటిని పవిత్రంగా ఉంచుకోండి. స్నేహితులారా, మేషరాశి వారి వంశానికి సంబంధించి ఒక గంభీరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమయంలో ఒక పితృదేవత ఆత్మ మీ వంశాభివృద్ధి కోరుతూనే మిమ్మల్ని ఒక విశేష విన్నపం చేస్తుంది. బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం ఆత్మకు మీరు చేయవలసిన కొన్ని కర్మలు లేదా మొక్కుబడులు ఆగిపోయాయి. దీనివల్ల మీ ఇంట్లో అకారణంగా అశాంతి, ఆర్థిక ఇబ్బందులు, సంతాన సమస్యలు కలుగుతున్నాయి. వెంటనే వారి జ్ఞాపకార్థం ఏదైనా ధర్మ కార్యము లేదా అన్నదానం చేయండి. ముఖ్యంగా మాంసం, మద్యానికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. మీరు పవిత్రంగా ఉంటేనే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. పితృశాపం ఉన్న చోట లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ చేయకండి. విష్ణుమూర్తి కృప కోసం మీ పితృదేవతలను గౌరవించడం చాలా ముఖ్యం. స్నేహితులారా, ఇది అత్యంత కఠినమైన హెచ్చరిక. తప్పుడు అలవాట్లకు, వ్యసనాలకు లోనైతే శాంత స్వరూపిణి అయిన లక్ష్మీమాత ఆగ్రహించి ఆ ఇంటిని శాశ్వతంగా త్యజిస్తుంది. ఒకవేళ ఈ మద్యపాన అలవాటు మేషరాశి వారిలో ఇంకెవరికైనా ఉంటే దాన్ని ఈ క్షణమే వదిలేయండి. మద్యపానం వల్ల మీ జాతకంలోని రాజయోగాలు కూడా నిర్వీర్యం అయిపోతాయి. మీరు ఈ వ్యసనాన్ని వదిలేస్తే మీ జీవితం కేవలం రాబోయే రోజుల్లో విష్ణుమూర్తి దయతో ఊహించని విధంగా రూపాంతరం చెందుతుంది. బ్రహ్మదేవుడు మీ ఆయుషును, ఐశ్వర్యాన్ని మళ్లీ పెంచుతాడు. పవిత్రమైన, ఆచారబద్ధమైన ఇల్లే ధనలక్ష్మికి అసలైన నివాసం. మీ జీవితాన్ని నాశనం చేసే అలవాటు నుండి బయటపడండి. అప్పుడే అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. స్నేహితులారా, మేషరాశి వారు ప్రస్తుతం ఒక గండం అంచున ఉన్నారు. మీకు విరుద్ధంగా మీ ఆఫీసులో లేదా మీరు చేసే వ్యాపార స్థలంలో ఒక భయంకరమైన కుట్ర సిద్ధం చేయబడుతుంది. మీ నిజాయితీని దెబ్బతీయాలని, మీ పేరును సమాజంలో పాడు చేయాలని మీ విరోధులు ప్రణాళికలు వేస్తున్నారు. ఒకవేళ మీరు మీ ఇంటి మర్యాద, గౌరవం మరియు లక్ష్మీ కటాక్షం అలాగే ఉండాలని కోరుకుంటే వెంటనే అప్రమత్తం అవ్వండి. మహాదేవుడు ఈ సంఘటనల ద్వారా మీకు ఇస్తున్న హెచ్చరికను అస్సలు విస్మరించకండి. మేషరాశి పురుషుడు అనగానే ఒక అలుపెరగని పోరాట యోధుడని అర్థం. అతను తన జీవితంలో ఎంత కష్టపడవలసి వచ్చినా, ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా తన కుటుంబం కోసం, తన పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు సంఘర్షణ చేస్తూనే ఉంటాడు. మేషరాశి వారు అసంఖ్యకరమైన ప్రయత్నాలు చేసి
చేసినా, తన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడినా ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎంతో దగ్గరికి వచ్చిన అదృష్టం చివరి నిమిషంలో చేజారిపోతుంది. దీనికి కారణం ఏమిటో తెలుసా? మీ శత్రుల అసూయతో మీ అదృష్టాన్ని బంధించారా? అవును, మీ ఎదుగుదలను చూడలేని వారు కొన్ని నకారాత్మక శక్తుల ద్వారా మీ భాగ్యాన్ని కట్టిపడేశారు. కానీ భయపడకండి, బ్రహ్మదేవుడు మీ కర్మ ఫలితాన్ని మళ్లీ ఉత్తేజితం చేస్తాడు. లక్ష్మీదేవి మీ కష్టాజితాన్ని రెట్టింపు చేయడమే కాకుండా మీరు కోల్పోయిన ప్రతి పైసాను వడ్డీతో సహా తిరిగి ఇచ్చేలా యోగం కనిపిస్తుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభించే రోజు దగ్గరలోనే ఉంది. మేషరాశి వారు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు కంటికి కనిపించని కుట్రలు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ విరోధులు కేవలం మాటలతోనే కాకుండా అత్యంత నీచమైన చెడు ప్రయోగాల సహాయం తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. మీ ఇంటి శాంతిని హరించాలని, మీ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు సృష్టించాలని వారి విషపూరితమైన ప్రయోగాలు చేశారు. కానీ మేషరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రపంచాన్ని కాపాడే ఆ విష్ణుమూర్తి నామం ముందు ఏ దుష్ట శక్తి నిలబడలేదు. శత్రుల కుతంత్రాలు వారిపైకే తిరిగి వికటించే సమయం ఆసన్నమైంది. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే సాక్షాత్తు త్రిమూర్తులు మీకు అండగా ఉన్నారు. మేషరాశి వారు తరచుగా ఒక అపోహలో ఉంటారు, నా అదృష్టం బాగోలేదు, దేవుడు నాపైనే కోపంగా ఉన్నాడు అని. కానీ ఇది పరమ అసత్యం. మీ జీవితం అస్సలు నాశనం కాలేదు. గడిచిన 5 సంవత్సరాల నుండి మీ కులదేవత ఆశీస్సులు మరియు బ్రహ్మదేవుడి రక్షణ మీపై నిరంతరం ఉన్నాయి. అందుకే మీ శత్రులు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. కేవలం చిన్నపాటి ఇబ్బందులతోనే ఆగిపోయింది. లక్ష్మీనారాయణలు మీకు రక్షగా నిలబడ్డారు. పెద్ద ప్రమాదాలు కూడా చిన్న గాయాలతో తప్పించుకున్నారు. అయితే మీరు అక్కడ ఒక పొరపాటు చేస్తున్నారు. అది అరకొరక సమాచారం. ఈ జ్యోతిష సందేశాన్ని సగంలోనే వదిలేయడం లేదు. దైవిక హెచ్చరికను పెడచెవన పెట్టడం వల్ల మీరు మీ అదృష్ట రక్షను బలహీనపరుస్తున్నారు. బ్రహ్మదేవుడు మీకు ఇస్తున్న ఈ సంకేతాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోండి. సగమే తెలిసిన విద్య ఎలాగైతే ప్రమాదకరమో, సగమే విన్న జాతక ఫలం అలాగే ఉంటుంది. మేషరాశి వారు ప్రస్తుత ఎదుర్కొంటున్న ఈ సాక్షాత్తు ఆ పరమాత్మ పెట్టిన ఒక అగ్ని పరీక్ష మాత్రమే. విష్ణు భగవానుడు మరియు లక్ష్మీమాత స్వయంగా ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నారు. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో అన్యాయం జరిగినప్పుడు, ఎదుటివారు తనను అవమానించినప్పుడు కూడా పగ ప్రతీకారాలకు వెళ్లకుండా కేవలం ధర్మంపై నమ్మకంతో, అత్యంత సహనంతో ఉంటాడో ఆ వ్యక్తికి భవిష్యత్తులో అపారమైన గౌరవం మరియు రెట్టింపు సంపద లభిస్తాయి. మేషరాశి వారు గత కొంతకాలంగా ఈ సహన పరీక్షలోనే ఉన్నారు. మీరు నిశ్శబ్దంగా కాల్చిన ప్రతి కన్నీటి చుక్కను, మీరు భరించిన ప్రతి అవమానాన్ని బ్రహ్మదేవుడు తన కాలజ్ఞానంతో రాసుకున్నారు. ఈ పరీక్ష సమయం ఎంత కఠినంగా ఉంటే ఆ దేవుడు ఇచ్చే బహుమతి కూడా అంత అద్భుతంగా, ఊహాతీతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పరీక్ష సమయం ముగిసింది. మీ ఓర్పుకు ప్రతిఫలంగా లక్ష్మీదేవి మీ ఇంట అఖండ ఐశ్వర్య వర్షాన్ని కురిపించబోతుంది. ఇది మీ కర్మఫలం, మీ సహనానికి దక్కిన దివ్య వరం. మరి స్నేహితులారా, మేషరాశి వారు తమ అదృష్టాన్ని 10 కాలాల పాటు కాపాడుకోవాలంటే కొన్ని కర్మల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మదేవుడు రాసిన రాత మన కర్మలను బట్టే మారుతూ ఉంటుంది. అందుకే మీరు ఏ తప్పులు, పొరపాటును కూడా చేయకూడదు. ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకుందాం. మొదటిది, ఇతరుల ఎదుగుదల చూసి అసూయపడడం లేదా వారి పతనాన్ని కోరుకోవడం. ఇది మీ పుణ్య బలాన్ని తగ్గిస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఇది అసలు ఇష్టం ఉండదు. రెండవది, అత్యంత ముఖ్యమైనది, తల్లిదండ్రుల గౌరవం. ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు కన్నీరు కారుస్తారో అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అసలు ఉండదు. వారి ఆజ్ఞతో ధిక్కరించడం అంటే మీ అదృష్టాన్ని మీరే చేతులారా నాశనం చేసుకోవడమే. మూడవది, అన్నం మరియు నీటిని అవమానించడం. లక్ష్మీమాత అన్నపూర్ణ స్వరూపిణి. అన్నాన్ని వృధా చేసినా లేదా నీటిని గౌరవించకపోయినా ఆమె మీ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్లిపోతుంది. నాలుగవది, అబద్ధం చెప్పి ఇతరులను మోసం చేయడం. ఇది మీ జాతకంలోనే రాజయోగాలను నిర్వీర్యం చేస్తుంది. ఐదవది, కోపంలో నిగ్రహం కోల్పోవడం. మేషరాశి వారి కోపం ఎక్కువ, కానీ ఆ కోపంలో మీరు అనే ఒక మాట మీ మొత్తం పుణ్యాన్ని హరించేస్తుంది. బ్రహ్మదేవుడు మీ ప్రతి కర్మను గమనిస్తాడు. లక్ష్మీదేవి మీ చిత్తశుద్ధిని చూసి మీ ఇంట స్థిరంగా ఉండాలంటే ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించండి. మీ సత్కర్మలే మీ పిల్లలకు శ్రీరామ రక్షగా మారతాయి. మరియు స్నేహితులారా, మేషరాశి వారు తమ ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని స్థిరంగా ఉంచుకోవాలంటే కొన్ని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం తప్పనిసరి. మీ గృహమే మీ దేవాలయం. అందుకే మీ ఇంటి గడప వద్ద ప్రతిరోజు ఉదయాన్నే పవిత్రమైన పసుపు నీళ్లు జల్లండి. పసుపు లక్ష్మీదేవి అత్యంత ప్రీతిపాత్రమైనది మరియు ఇది మీ ఇంటిలోకి ఏ దుష్ట శక్తులు ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఇది సాక్షాత్తు లక్ష్మీమాతను మీ ఇంటికి సాదరంగా ఆహ్వానించడం వంటిది. ఇక అత్యంత ముఖ్యమైనది ఈశాన్య దిశ. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య మూల సాక్షాత్తు దైవ నివాసం. ఈ దిశను ఎప్పుడు అత్యంత శుభ్రంగా, పవిత్రంగా ఉంచండి. అక్కడ ఎప్పుడు ఎలాంటి బరువు లేదా అశుభ్రమైన వస్తువులు ఉంచకండి. ఈశాన్య దిశలో సృష్టికర్త బ్రహ్మదేవుడు, స్థితికారకుడు విష్ణుమూర్తి, లయకారకుడు మహేశ్వరుడు, ఈ త్రిమూర్తుల పటాన్ని లేదా లక్ష్మీనారాయణ దివ్య పటాన్ని ఉంచి ప్రతిరోజు దీపం వెలిగించండి. ఆ దీపం
దీపపు వెలుగులో బ్రహ్మదేవుడి సృజనాత్మక శక్తి మీ ఇంట్లోకి ఆవరిస్తుంది. అక్కడ కూర్చొని కనీసం 5 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మీ మనసులోని ఆందోళనలు తొలగిపోతాయి. అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. ఈ పరిహారం మీ జాతకంలోని గ్రహ దోషాలు హరించి మీ ఇంటి చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ నిర్మిస్తుంది. లక్ష్మీదేవి అడుగుపెట్టే ఇల్లు ప్రశాంతంగా వెలుగుతో నిండి ఉండాలి. అప్పుడే ఆమె మీ ఇంటి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. స్నేహితులారా, మేషరాశి వారికి ఉన్న సమస్త కష్టాలకు, గ్రహ పీడలకు ఏకైక మరియు అత్యంత శక్తివంతమైన మందు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. విష్ణువు యొక్క 1000 నామాల్లో అనంతమైన శక్తి దాగి ఉంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా కనీసం శ్రద్ధగా వినడం వల్ల మేషరాశి వారికి ఉన్న జాతక దోషాలు, శత్రువు వల్ల కలిగే పీడలు పూర్తిగా తొలగిపోతాయి. బ్రహ్మదేవుడు మీ ఆశను పెంచుతాడు. ఎందుకంటే విష్ణునామం వినే చోట మృత్యు భయం ఉండదు. వైకుంఠ వాసుడైన విష్ణుమూర్తి మీ ఐశ్వర్యాన్ని, మీ గౌరవాన్ని స్వయంగా రక్షిస్తాడు. ఏ ఇంట్లో అయితే విష్ణు సహస్రనామ నాదం వినిపిస్తుంది అక్కడ లక్ష్మీదేవి అడగకపోయినా అఖండ ధనయోగాన్ని కలిగిస్తుంది. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, ఇది ఒక దివ్యమైన కవచం. మీ శత్రు కుతంత్రాలు, చెడు మంత్రాలు ఈ నామస్మరణ ముందు నీరు గారిపోతాయి. మీ మనసులో ఎన్ని భయాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విష్ణుమూర్తి పాదాలను నమ్ముకొని ఈ నామాలను స్మరించండి. సాక్షాత్తు త్రిమూర్తుల అనుగ్రహం ఒకసారిగా మీపై కురుస్తుంది. మీ జీవితంలో చీకటి తొలగిపోయి భాగ్యోదయం కలగడం పరమ సత్యం. మీ శ్రద్ధే మీ విజయానికి పునాది. ఇటువంటి మరెన్నో లోతైన జ్యోతిష రహస్యాల కోసం, మీ జీవితాన్ని స్వర్ణమయం చేసుకోవడం కోసం మన ఛానల్ ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలని, మీ కష్టాలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ కామెంట్ సెక్షన్ లో జై శ్రీమన్ నారాయణ, జై మహాలక్ష్మి లేదా జై బ్రహ్మదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ కామెంట్ ఆ భగవంతుడికి మీ భక్తి పూర్వక విన్నపంగా చేరుతుంది. విజయం మీదే. అందరికీ ధన్యవాదాలు.